వందనాలమ్మా నీకు అమ్మా వందనాలు. వందనాలమ్మా. మహానుభావుడు జేసుదాస్ పాడాడు. అలా సినిమా రంగంలో ఒక 25 సినిమాలకు పాటలు రాశాను. అంటే దాదాపు మీరు రాసిన పాటలన్నీ అందరికి నోటెడే, బాగా అన్ని హిట్స్. బాగా అన్ని హిట్స్ నేను రాసే పాటలన్నీ కూడా పెద్ద గ్రాంధికంగా ఉండవు. అందరు పాడుకునేటట్టు మీరు అవలీలాగా ఉంటాయి. మీరు కూడా రాయొచ్చు. చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో చిలకల్లో నీళ్లు నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. అసలు ఆ లైన్స్ అయితే నాకు మంచి గుర్తుంటాయి. నేను అందుకే మీరు చెప్తుంటే ఎదిగేటి చెప్పేస్తున్నా. మిరప సేను ఎండల్లో ఎండిపోయే, సక్కని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పలుబోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపోయే, నిలుబోసుకున్న సేను నీళ్ళాడలేకపాయే. అది వానమ్మ. అసలు ఆ పాట అయితే అంటే నేను చిన్నప్పుడు పాటలు పాడేదాన్ని. ఈ పాట ఖచ్చితంగా పాడుతుంటుంది. మైక్ పట్టుకున్నాం అంటే ఖచ్చితంగా ఈ పాట పాడేదాన్ని. అంటే అంత ఈజీగా ప్రజల్లోకి వెళ్ళటానికి. అంటే కవిత్వం అంటే కొంచెం ఉన్నత శ్రేణి వాళ్ళు చదువుకునేది. ప్రజలకు చదువు ఉండదు కదా, కాబట్టి వాళ్ళ చదువు కోసం నేను అట్లా రాసేవాడిని. చాలామంది పిల్లలు అప్పటికి చదువు మానేసి పశువులంట తిరుగుతున్నారు. నన్ను బాగా కలిచి వేసిన అలాంటి పిల్లల కాడికి వెళ్ళి ఆ పిల్లల్ని కూడా పాటలు పాడి మళ్ళీ మేము బల్లో జాయిన్ చేసాం.